భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలంలో ఉద్రిక్తత నెలకొంది. పన్నశాల వద్ద బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించగా భద్రాచలం బాజేడు రహదారిని దిగ్బంధించి ఇసుక లారీలను అడ్డుకున్నారు. ఇసుక లారీల కారణంగా రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పాడైన రోడ్లను తక్షణమే పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. రేగా కాంతారావు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతానికి ప్రకృతి ప్రసాదించిన సంపదను అన్యాయంగా దోచుకుంటూ ఇసుక లారీల ద్వారా సంపాదన చేసేది ముగ్గురు స్థానిక మంత్రులు, ముఖ్యమంత్రి అని ఆరోపించారు. జై తెలంగాణ, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. భద్రాచలం నుంచి వాజేడు వరకు పాడైపోయిన రోడ్లను వెంటనే, భద్రాచలం నుండి వాజేడు వరకు ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం చెప్పాలన్నా, రేవంత్ రెడ్డి నిరంకు చెప్పాలన్నా. జై తెలంగాణ, పాడైపోయిన రహదారులను వెంటనే, పాడైపోయిన రహదారుల వెంటనే, పాడైపోయిన రహదారులను వెంటనే. కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరి, కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరి, కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరి. రేవంత్ రెడ్డి నిరంకుశ పాలన. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. పాడైపోయిన రహదారులను వెంటనే, పాడైనటువంటి నిరసన కార్యక్రమానికి హాజరైనటువంటి చెర్ల, దుమ్మగూడెం, భద్రాచలం పార్టీ అధ్యక్షులకి, అదేవిధంగా పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక ఎంపీపీ గారు లక్ష్మి గారు, అట్లాగే మహిళా సోదరిమణులు, సీనియర్ నాయకులు అందరికీ కూడా, పత్రికా మిత్రులకు ప్రధానంగా అందరికీ పేరు పేరున ప్రత్యేక